అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిని, వక్కలంక గ్రామం నుంచి, అంబాజీపేట మండలం. ఇది ఆల్రెడీ మేము సుభాష్ పాలేకర్ మెథడ్ లో చెరుకుది పండించామండి. దాన్ని పై భాగం తీసి మళ్ళీ కొమ్ము పొదగడానికి విత్తనం తీస్తున్నాము. మీరు ఇంతకు ముందు ఏ పద్ధతుల్లో చేశారండి? ఇది సుభాష్ పాలేకర్ మెథడ్ లో ఎకరంన్నర చేసాము. 3 కొంచాలేమో సివిఆర్ మెథడ్ లో చేసామండి. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఆ రెండు కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది. ఇప్పుడు ప్రజెంట్ ఇది కనిపిస్తుంది. ఇది ఏంటంటే మన సుభాష్ పాలేకర్ మెథడ్ లో చేసిందండి. ఎకరంన్నరలో. ఇది ఇంకా ఎన్ని రోజుల వరకు దీని నుంచి బెల్లం తీయడానికి ఇంకా ఎన్ని రోజులు వస్తుందండి? ఇంకొక 10 రోజుల వరకు ఆడుతామండి. ఇంకొక 10 రోజుల వరకు. ఇది అయిన తర్వాత దాని పై భాగమే మళ్ళీ విత్తనం కింద తీసుకొని. ఇప్పుడు ఈ విత్తనం ఇప్పుడు దేనిదండి? ఇప్పుడు దాని నుంచి తీసిందా? సుభాష్ పాలేకర్ మెథడ్ లో నుంచి తీసిందండి. దాంట్లో తీసిందండి. ఏంటంటే దీన్ని ఎట్లా నరుగుతున్నారు కదా, అంటే కుంపుల కింద కట్ చేసుకుని పాతడానికి ఇలా 3 కుంపుల కింద కట్ చేసుకుంటారు పాతడానికి. 3 సార్లు దూరం అంటే 3 అడుగులు దూరం పెడతారు సాలుకి. అప్పుడు ఏంటంటే ఈ కొనుపు దగ్గర నుంచి వచ్చినవి ఏంటంటే మనం చుట్టూ కొడతాం. అది కట్టడానికి యూజ్ అవుతుంది. అందుకని 3 కనుపుల కింద కట్ చేసుకుని పాతారు. ఇది అసలు చెరుకు తోటలో తీసినప్పుడు ఇది కర్ర ఎట్లా ఉంటదండి? ఈ విధంగా ఉంటది. ఇక్కడ దీని కింద భాగం అంతా మనకి చెరుకు ఆడడానికి వెళ్ళిపోద్ది, కసరలోకి వెళ్ళిపోద్ది. ఈ పై భాగం మొత్తం ఇలాగా తీసి దీన్ని 3 కొనుపుల కింద కట్ చేసుకుని పొదుగుతారు. అంటే మొత్తం ఒలిచేస్తారు. అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డబల్ పాతుతారు, అంటే ముక్క పక్కన ముక్క వస్తది. ఒకటేమో సింగిల్ లైన్, అంటే ముక్క పక్కన ముక్క వస్తది. అలా 2 టైప్స్ లో పాతుతారు. 3 అడుగులు పెట్టుకుని ఉంటే కొంచెం మనకి ఈల్డ్ కూడా కొంచెం మంచిగా వస్తదని అలా. ఇలా మనం విత్తనం బయట తెచ్చుకోవాలంటే మనకి ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. మనది ఏంటంటే ఆల్రెడీ మనం చెరుకు పండించాం కాబట్టి దాన్నే కింద భాగం కసరికి పంపించి పై భాగం మనం విత్తనం కింద తీసుకుంటాం. దీంతో పాటు వేరే చోట ఒక 7 కొంచాల వరకు వేసాము. దాంట్లో కూడా ఇలానే పై భాగం తీసుకుని కిందంతా కసరికి పంపించాము. చెప్పండి. ఇంతకు ముందు అక్కడ చూసింది సుభాష్ పాలేకర్ది, ఇంక ఇప్పుడు చూస్తున్నది సివిఆర్ మెథడ్ లో పండించింది. ఇది ఆల్రెడీ కసరికి వెళ్ళిపోయింది, ఆడడం జరిగింది. దాన్ని మళ్ళీ పద్ధతిలో ఏంటంటే బెల్లంలో హైడ్రోజ్ అనేది ఉండదు, ఇంకా షుగర్ అనేది వేయము. అందువల్ల ఏంటంటే క్వాలిటీ అది చూసి కొంచెం మంచి సేల్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇయర్ కి ఏంటంటే అదే ఉంచితే మనకి ప్రొడక్ట్ అనేది సరిపోదు. అందుకని ఏం చేస్తున్నామంటే ఇంకా ల్యాండ్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తున్నాము పొదుపుకి. నెక్స్ట్ ఇయర్ కి ఇంకా అందరికి అవైలబుల్ వచ్చేలాగా. ఇది ఈ చెరుకు పాత్రలో మీ వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి అనుభవం ఉందండి? మా నాన్నగారికి అనుభవం ఉంది. అంటే ఒక 15 సంవత్సరాల ముందు అయితే మొత్తం ఇటు సైడ్ అన్ని చెరుకువే మొత్తం ఆడేవారు. తర్వాత పెట్టుబడి అవి పెట్టలేక మానేశారు. మళ్ళీ ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ లో ఏంటంటే ఓన్లీ జీవామృతం, ఘనజీవామృతం వల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ తగ్గుద్ది. నెక్స్ట్ ఇంకా ఎరువులు అవి ఇంకా వేసేది అది అంతా కాస్ట్ తగ్గుద్ది కాబట్టి దీని మీద మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు మీరు సివిఆర్ మెథడ్ కి సుభాష్ పాలేకర్ కి రెండిట్లకి తేడా ఏంటండి? దేనికి ఎట్లా చేస్తారు? సివిఆర్ గారి మోడల్ అయితే ఓన్లీ మట్టి ద్రావణం వేస్తాం. అంటే దాంతో పాటు కింద ఘనజీవామృతం కూడా వేస్తాము. కాకపోతే ఏంటంటే మొన్న మీరు చూసింది ఆల్రెడీ మట్టి, కొత్త మట్టి, అందుకని కింద దానికి ఏమీ వేయలేదు, ఓన్లీ మట్టి ద్రావణం స్ప్రే చేసాము. ఇది కూడా కొత్త మట్టే, దీనికి కూడా మట్టి ద్రావణం పైన స్ప్రే చేస్తే చాలు. సివిఆర్ మెథడ్ లో చేసుకుంటాం. ఎట్లా పాతారో చూపించండి. ఇప్పుడు ఈ విత్తనం పొదుగు పై తీసుకున్నది ఏంటంటే సుభాష్ పాలేకర్ మెథడ్ లోది విత్తనం తీసాము. అంటే చెరుకుది కింద భాగం కట్ చేసి పై భాగం ఉంటది కదా, దాన్ని చివరి మొక్క ఏంటంటే మనం విత్తనం కింద అది వాడతాము. ఇలా మనం 3 కొనుపులు వచ్చేలాగా కట్ చేసుకుంటాం పై భాగము. దాన్ని 3 కొనుపులు వచ్చేలా కట్ చేసుకొని మనకి 2 పద్ధతులు ఉంటాయి. అంటే డబల్ మెథడ్ ఒకటి, సింగిల్ మెథడ్ ఒకటి అని. డబల్ మెథడ్ అయితే ఇలా పాతుకుంటారు, సింగిల్ మెథడ్ అయితే ముక్కంటూ అంటారు అన్నమాట. ఇలా పాతుకొని ఇలా కొంచెం ముందుకి
మళ్ళీ ఫోర్త్ ముక్క ఇక్కడ వస్తది. ఇలా ఏంటంటే 3 కొంటలు వచ్చి పాతుకుంటే ఏంటంటే మనకి లాస్ట్ 9th మంత్ ఆ టైంలో ఏంటంటే మనం పడిపోకుండా చుట్టుతాం అన్నమాట. అదే చెరుకు ఆకులు ఉంటాయి కదా, ఓకే. దాన్నే మళ్ళీ మనం చుట్టుతాము. ఉమ్. అది ఏంటంటే పడిపోకుండా బోట్ లాగా ఇటు సైడ్ ది ఇలా గోపురం లాగా పెట్టి ఆపుతాం అన్నమాట పడిపోకుండా. అందుకు ఆ పద్ధతి ఎంచుకున్నాం. మనకి పానకం దింపడానికి 7 పని చేస్తారు అన్నయ్య. పొయ్యి దగ్గర ఒక ఆయన, నెక్స్ట్ వండడానికి ఒక ఆయన, మొత్తం 9. 7 ఏమో మనకి పొలంలో పని చేస్తారు చెరుకు నరకడం దగ్గర నుంచి. మనకి ఏంటంటే ముక్క నరకడానికి ఇంతమంది అంతమంది అని ఏమి ఉండదు. మనం మనం ఒక పానకం దింపిన తర్వాత నెక్స్ట్ రోజు లేకపోతే మధ్యాహ్నం వాళ్ళనే మళ్ళీ మనం దీని కింద మొక్కుకుంటాం. ఉమ్. ఇక్కడ ఎంతమంది అవసరం అయితే అంతమంది, మిగిలిన వాళ్ళేమో మొక్కు కొట్టడానికి. ఇది ఇప్పుడు గాడి ఇట్లా ఉంది కదా, ఇది మామూలు ట్రాక్టర్ తోటి వేసారండి పర్లు ఇలా. ఇది పర్లు వేసుకునేది ఉన్నది. ఆ, అది కొంచెం లవ్ సింబల్ షేప్ లో ఉంటది, అది నాగలు. అది పర్లు వేసుకుంటాం. 3 అడుగులకి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తది. ఇంకా మనకి ఏ గాలి వేసినా గానీ పడిపోకుండా ఉంటది. అంతకు ముందు మేము పెట్టింది 4 అడుగులు విధానం. 5 అడుగులు ఒకటి పెట్టాం, 4 అడుగులు విధానం. ఓకే. అంటే కొంచెం బార అనేది ఉమ్. వచ్చింది. దాంట్లో ఈల్డ్ కూడా కొంచెం తక్కువ వచ్చింది. ఓకే. ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఈ 3 అడుగుల విధానం అన్నది ఇక్కడ లోకల్ ఇంతకు ముందు పూర్వం మీ వాళ్ళు చేసి ఎప్పటి నుంచో ఉందండి ఆ, 3 అడుగుల విధానం. ఈ విధానం 3 అడుగుల విధానం పెట్టుకుంటే ఏంటంటే కొంచెం దగ్గరగా ఉండడం వల్ల మనకి తర్వాత కూడా కలుపు అనేది రాకుండా ఉంటది. ఉమ్. ఎక్కువ స్పేస్ ఇస్తే కలుపు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది. మనం ఓకే. నేచురల్ ఫార్మింగ్ లో ఏంటంటే కలుపుకి మందు అనేది కొట్టము, ఓన్లీ మన లేడీస్ చేత అది తీయేస్తాము. వాళ్ళు ఒక 4 months వరకు చేస్తారు, 15 days. తర్వాత ఎదిగిన తర్వాత ఏంటంటే ఆ చీకటికి ఇంకా కలుపు అనేది రాకుండా కింద నీడ అనేది నీడ నీడ కింద ఉండడం పడడం వల్ల వల్ల కలుపు అనేది పెరగదు.